దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య. ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. చూశారుగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవేదన. మంత్రులపై మార్ఫింగ్, ట్రోలింగ్ వీడియోలు ఎలా ఉన్నాయో, ఎవరు వైరల్ చేస్తున్నారన్న విషయంపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. లైవ్ ప్రాసెడింగ్స్ లో వచ్చిన విజువల్స్ కు కొందరు కుట్రపూరితంగా ఎఫెక్ట్లు, మార్ఫింగ్లు చేయడం, ఇంకా మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా కొందరు క్యాచ్ చేసుకుంటున్నారు. ఇది పొలిటికల్ గా జరుగుతుందా, మరేదైనా ఉందా అన్నది దర్యాప్తులో తేలబోతుంది. ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే మంత్రులు బీఆర్ఎస్ సభ్యులపై విమర్శలు కూడా చేశారు. కావాలని కొన్ని వీడియోలు తీస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అటు మంత్రి సీతక్కపై అసభ్యకరంగా మీమ్స్ తయారు చేసి బయటకు వదిలారు కొందరు. వీటిపై సీఎం రేవంత్ రెడ్డి సభలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని తయారు చేసి సర్క్యులేట్ చేస్తున్న వాళ్లను చెప్పుతో కొట్టాలంటూ ఆగ్రహంతో మాట్లాడారు. సీఎం ఆ స్థాయిలో ప్రతిస్పందించడానికి కారణాలున్నాయి. ఆ మీమ్స్ ను చూపిస్తే అసెంబ్లీకే అగౌరవమని, మంత్రిగా ఉన్న ఆదివాసీ ఆడబిడ్డపై అలాంటి వీడియోలు చేయొచ్చా, ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా అని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసీ బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పన్నుతారా? ఆమె దళిత, ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క, ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకునే సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క. సీతక్క వీడియో మార్ఫింగ్ అంశంపై సభలో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. సభలో ఏదో ఓ వీడియోను తీసుకుని ఇష్టారాజ్యంగా పోస్ట్ చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గిరిజన మహిళా మంత్రి మీద కూడా అసభ్యకరంగా పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు వీడియోలు తీస్తున్నారన్నారు. స్వయంగా వారిని, అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నా, దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష? కావాల్సుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ప్రతిదీ ఒక నిమిషంలో మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసిన చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని అటువంటి వాటి మీద నేను వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దయచేసి మొన్న కూడా కొడినా మళ్ళీ కూడా కొడతాను. అటువంటి వారి సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్య తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష. సబితా ఇంద్రారెడ్డికి సీఎం క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్తో నిన్నటికి నిన్న పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారు. అక్కడి దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీశారంటున్నారు. అలా వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని స్పీకర్ చెప్పినా వినలేదని కాంగ్రెస్ నేతలు గుర్తుకు చేస్తున్నారు. అయితే తాము అసెంబ్లీ నిర్వహణ సమయంలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వం చట్టపరంగా ఏమైనా చర్య తీసుకోవాలన్నా తీసుకోవచ్చన్నారు. ప్రధాని నుంచి సీఎంలు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, స్పీకర్ల దాకా వ్యక్తిత్వ హననం జరుగుతూనే ఉంటుందన్నారు. అసెంబ్లీ హాల్లో ఫోటోలు, వీడియోలు తీయడంపై కేటీఆర్ స్పందిస్తూ పార్లమెంట్లో గతంలో కాంగ్రెస్ ఎంపీలు ఫోటోలు, వీడియోలు తీసి ఉండొచ్చన్నారు. మరోవైపు కేంద్రం తెస్తున్న చట్టాలపైన మాట్లాడిన కేటీఆర్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉండాలన్నారు. అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి, స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా.
సభల్లో ఫోటోలు వీడియోలు తీయడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. పార్లమెంట్, అసెంబ్లీలో ఫోటోలు, వీడియోలు తీయడం పూర్తిగా నిషేధమని, అలాంటి చర్యలకు పాల్పడితే స్పీకర్కు చర్యలు తీసుకునే అధికారముందన్నారు. గౌరవ సభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో సభ్యులు ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోవడం అనుమతిస్తుండొచ్చు అనే విధంగా వారి భావన వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఫోటోలు తీసుకోవడం వీడియోలు తీసుకోవడం స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అసలు దానికి అనుమతి లేదు. అటువంటి వాళ్లపై పార్లమెంట్లో చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. అటు గతంలోనూ సభ్యులపై ట్రోలింగ్ జరిగింది. తాజాగా కేటీఆర్ సభా ప్రాంగణం నుంచి మార్షల్స్ బయటకు తీసుకొస్తున్న వీడియోలపైన కొన్ని మీమ్స్ వైరల్ అయ్యాయి. సో నష్టం రెండు వైపులా ఉంటుంది. అయితే తాజాగా అసెంబ్లీలో మాత్రం అధికార పార్టీ మంత్రులు సభ్యుల చుట్టూ మరింతగా క్యారెక్టర్ను కించపరిచేలా వ్యవహారాలు నడుస్తున్నాయి.